చాలా అరుదైన గొప్ప కథ అండి. ఈ కథ విన్న వెంటనే 3 రోజులు ఈ కథ తాలూకు మైకంలో మత్తులో ఉండిపోయి మాటి మాటికి దర్శకుడికి, నిర్మాతకు, రచయితకు అందరికీ ఫోన్లు చేసి నా అభినందనలు తెలిపాను. అంత మంచి కథ. నాకే స్థాయిలో అనుభూతిని కలిగించిందో ఈ కథ అదే స్థాయిలో అంతే అనుభూతిని ప్రతి ప్రేక్షకుడికి కలిగిస్తుండడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు. 2 ముక్కల్లో చెప్పాలంటే, మనం స్వాతి కిరణం తెలుసు, స్వాతి ముత్యం తెలుసు. ఈ చిత్రం స్వాతి స్వప్నం అండి. తర్వాత నవీన్ చంద్ర గారు ఈ సినిమాలో అన్ని సినిమాలో నవీన్ చంద్ర, కానీ ఈ సినిమాలో నవీన చంద్రుడు. ఎందుకంటే అన్ని రకాల పార్శ్వాలు ఆ పాత్రలో ఉన్నాయి. ఆ పాత్రను అద్భుతంగా పోషించారనుకుంటా. తర్వాత కమరన్ కూడా చాలా మంచి సంగీతం, మంచి బాణీలు ఇచ్చారు. ఇంకా దర్శకుడు రాజ్ కిరణ్ గారు, తర్వాత నిర్మాత చిన్న గారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ గారు, నిజంగా వాళ్ళు చాలా మంచి మనసున్న మనుషులండి. వాళ్ళ ప్రేమ, అభిమానమే నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. నిజంగా వాళ్ళు నిండు నూరేళ్ళు ఇలాంటి మనసుతో, ఇలాంటి మంచి మనసుతో సినిమాలు తీస్తూ మాలాంటి వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ మంచి కథ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని మనసుతో కోరుకుంటూ, అందరికీ ఈ యూనిట్లో ఉన్న సభ్యులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే వయసులో, అనుభవంలో చిన్నవాళ్ళు కాబట్టి అందరికీ నా అభినందనలతో పాటు ఆశీస్సులు కూడా అందిస్తున్నాను. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే, త్రిపుర ఫస్ట్ కథ విన్నప్పుడు ఈ మధ్య ఒక హెడ్డింగ్ చూశాను. ఏంటంటే, తెలుగు సినిమాకి దయ్యం పట్టింది అని. స్వాతి కూడా పట్టిందేమో అనుకుంటారు ఇప్పుడు అందరూ. సో స్వాతి లాంటి అమ్మాయి ఈ సినిమా చేస్తుంది, నవీన్ చంద్ర లాంటి హీరో ఒప్పుకున్నారు వెంటనే. అంటే కోనా లాంటి రైటర్, పెద్ద రైటర్ స్క్రీన్ ప్లే చేయడానికి ఒప్పుకున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చంద్రబోస్ గారు లాంటి వ్యక్తి, నేను 1కి 3 పాటలు, ఆయన ఒక పాట రాయించుకోవడానికి కొంత కష్టంగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది 1కి 3 పాటలు ప్రేమతో రాశారు అంటే వీటన్నిటికి వెనకాల కథ బలం. కథ అందరికీ నచ్చింది. కథ వినగానే ఒక ఫీల్ ఉంది. అన్ని సినిమాల్లో దయ్యం సినిమా లాంటిది, అన్ని దయ్యం సినిమాలు లాంటి సినిమా అయితే ఈ సినిమాకి కోన గారు కానీ, ఇంకొకరు కానీ, స్వాతి గారు కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదు. సెలెక్ట్ చేసుకున్నారు రాజ్ కిరణ్ గారు, డైరెక్టర్ గారు. అండ్ రికార్డింగ్ ఇప్పుడు అవుతుందండి, సెకండ్ హాఫ్ చేస్తున్నాము. సాంగ్స్ కూడా చాలా అందరు పెద్ద సింగర్స్తో పాడిపించాము. సో ఐ హోప్ యుల్ లైక్ ది వెన్ ఇట్ కమ్స్. మంచి టీం వర్క్ ఉంటే, మంచి టీం ఉంటే సో మంచి ప్రోడక్ట్ వస్తుందంటారు. సో త్రిపుర ఇస్ అ టీమ్ వర్క్ అండి. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫ్రమ్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ డైరెక్టర్ రాజ్ కిరణ్. ఇంత మంచి సినిమా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు దొరకడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ త్రిపుర అంటే స్వాతి గారితో కలిసి చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్. అండ్ ఇంకోటి చాలా కొత్తగా ట్రై చేశారండి క్యారెక్టర్. ఇది రాజ్ కిరణ్ గారు నా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. సో ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరు లేరండి. ఈ సినిమాకి హీరో వచ్చేసి కథ. సో కథ చాలా స్ట్రాంగ్ అయిన కథ, చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఇది. సో ఈ ఫిలిం కేవలం అంటే ఇట్స్ నాట్ లైక్ అ హారర్ దయ్యం సినిమా అని కాదు. చాలా మంచి లవ్ స్టోరీ ఉంది ఇందులో. అంటే చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంది. సో అంతే ఎమోషనల్గా మా ప్రొడ్యూసర్ చిన్న గారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మమ్మల్ని లవ్ చేస్తూ సినిమా మొత్తం చేశారు. అండ్ ఎక్కడ సినిమా ఆగిపోకుండా, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుతూ, ఆర్ట్ డైరెక్టర్కి ఎలాంటి ఇబ్బందులు ఇవ్వకుండా అన్నీ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా చంద్రబోస్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను సాంగ్స్ విన్నాను సార్. నా కెరీర్లో ఇది బెస్ట్ ఆల్బమ్ ఉండదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ కామ్రాన్, వెల్కొండ శ్రీనివాస్ గారు అండ్ ద హోల్ టీమ్, ముఖ్యంగా కోన వెంకట్ గారు స్క్రీన్ ప్లే చేయడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో నేనే కొత్తవాడిని, అందరూ సీనియర్స్ ఇక్కడ అందరూ చేశారు. సో నేను ఈ యొక్క త్రిపుర ఫ్యామిలీలో ఎంటర్ అయ్యి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ స్పెషల్లీ స్వాతికి వాళ్ళ డబుల్ బ్యారెల్ తన మలయాళం ఫిల్మ్ రిలీజ్ అయింది. సో ఆల్ ది బెస్ట్ స్వాతి. అండ్ త్రిపుర ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ ఎక్సైటింగ్ ఫిలిం ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ. జర్నలిస్టులకి అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు. ఈ త్రిపుర సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు డైరెక్టర్ రాజ్ కిరణ్ గారిని పరిచయం చేసిన జగత్ అండ్ భగవాన్, వీళ్ళిద్దరికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా అనుకున్న డే 1 నుంచి వెలుగొండ సీని గారు, రాజా మా వెంట ఉండి ప్రతిరోజు ఆఫీస్లో కూర్చుని వాళ్ళు ఈ కథ మీద ఎంత వర్క్ చేశారనేది నాకు మాత్రం తెలుసండి.
వాళ్ళిద్దరికి కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఫస్ట్ నా ఫ్రెండ్ రాజశేఖర్ లేరండి ఇక్కడ యాక్చువల్గా, ఆయన కూడా వన్ ఆఫ్ ది నా పార్ట్నర్ రాజశేఖర్ అండ్ సర్వత్రామ్ క్రియేషన్స్ రామాంజనేయులు జవాజీ, వీళ్ళిద్దరూ నా బ్యాక్ ఉండి మేమున్నాం, నీకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు గో హెడ్ అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ఈ రోజున ఇక్కడ నిలబెడతా కారణమైన రాజాకి, రామాంజనేయులు అన్నకి, అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్టర్ రాజకిరణ్ గారి విషయానికి వస్తే, నాకు ఏదైతే కథ చెప్పారో దానికంటే అద్భుతంగా తీశారండి. మేము ఆ రోజు ఆ కథను నమ్మి ఇంత ట్రావెల్ చేయడం జరిగింది. కథ విన్న ఫస్ట్ డే నేను ఏదైతే ఫీల్ అయ్యానో, షూటింగ్ అయిపోయి గుమ్మడికాయ కొట్టిన తర్వాత కూడా అలాగే ఉన్నాను నేను. యాక్చువల్గా మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. సో దీనికి కారకులైన కోనా వెంకట గారు, ఫస్ట్ ఏంటంటే మేము కథ అనుకున్న తర్వాత స్క్రీన్ ప్లే సైడ్ కోనా గారు ఉంటే బాగుంటుంది, ఒకసారి వినిపిద్దామని మేము అనుకున్నప్పుడు కోనా గారిని కలిసామండి ఫస్ట్ టైము. కలిసినప్పుడు ఆయన, లేదమ్మా నేను చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాను, ఇప్పుడు ఈ సినిమాకి చేస్తే వేరే ప్రొడ్యూసర్లతో కానీ హీరోలతో నాకు ప్రాబ్లం వస్తుంది, నేను చేయలేను, సారీ ఏమనుకోవచ్చని అని చెప్పి ఫస్ట్ రిజెక్ట్ చేశారండి ఆయన. మళ్ళీ వచ్చి డైరెక్టర్తో కూర్చుని, అన్న ఎట్టి పరిస్థితుల్లో కోనా గారు కావాలి మనకి, మీరు ఏం చేస్తారో తెలియదు అంటే, లేదు డెఫినెట్గా మాట్లాడతానని చెప్పేసి ఆయన రాజకిరణ్ గారు ఫోన్ చేసి ఒకసారి కథ వినమన్నారు. కథ విన్న వెంటనే కోనా గారు ఫోన్ చేశారండి నాకు, చిన్న నేను ఈ సినిమా చేస్తున్నాను, నీకేం కావాలో నువ్వు వేసుకో, నేను ఉంటాను ఈ సినిమాకి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించి, ప్రతిరోజు ఏ షెడ్యూల్లో ఏం జరుగుతుంది, ఎడిట్ షూట్లో ఎడిట్ ఎంతవరకు వచ్చింది అనేది ఆయన ఫోన్ చేసి తెలుసుకోవడం, ఆయన అబ్జర్వేషను, ఈ క్రేజీ మీడియాకి ఒక గాడ్ ఫాదర్గా కోనా గారు అనేది మా వెనకాల ఉండటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా త్రిపుర సుందరి గారు అంటే, ఈవిడి గురించి అంటే ఎంత చెప్పినా తక్కువనండి. అంటే నేను ప్రాక్టికల్గా చాలా దగ్గరగా ఉన్నాను ఆవిడికి. ఒక హీరోయిన్ ఎలా అయితే ఉంటుంది అనుకున్నాను అలా లేరండి, ఆవిడ క్వైట్ ఆపోజిట్గా ఉన్నారు యాక్చువల్గా. అంటే నాకు ఈ హోటల్ నుంచి ఇది కావాలి, ఈ పిజ్జా హౌస్ నుంచి ఇది కావాలి, నా షాపింగ్కి వెళ్ళాలి, కారు పెట్టండి, ఇలాంటి నాన్ సెన్స్లు ఏమీ లేవండి. అంటే మేము ఏది పెడితే అది తిన్నారు ఆవిడ, ప్రొడక్షన్లో మేము ఏది తింటే అదే తిన్నారు. సో ముఖ్యంగా స్వాతి గారి కంటే వాళ్ళ మదర్కి నేను చాలా రుణపడి ఉంటాను. ఆవిడకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, స్వాతి వాళ్ళ అమ్మగారికి. అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే మీరు అందరూ ఇంత సపోర్ట్ చేసి, మేమున్నాము నీ వెనకాల, ఇది కూడా మా ఓన్ బ్యాండర్ అని చెప్పేసి వాళ్ళంత సపోర్ట్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. త్రిపుర లుక్ గురించి చాలామంది నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి, ఏంటి ఇంత ఇండియనైజ్డ్గా ఇంత తెలుగుగా ఉన్నావు, తెలుగు అమ్మాయిలాగా, ఇది అది అన్నారు. అప్పుడు నేను కూర్చొని ఆలోచించాను. ఫస్ట్ టైం నేను చీర కట్టుకుంది డేంజర్ సినిమాలో. అప్పుడు కృష్ణవంశీ గారేమో ఏంటి పిల్ల చిన్నపిల్లలా ఉంది, అయ్యో ఏం చేయాలి, సరే కూర్చోపెట్టేద్దాం, కూర్చుని షార్ట్స్ తీద్దాం అని చెప్పి అలా కవర్ చేశారు ఆయన. కొన్ని సంవత్సరాల తర్వాత అష్టాజమ్మాలు చీర కట్టుకున్నాను. అప్పుడు రివ్యూస్లో ఏమో ఈ పిల్ల టీచర్స్ డే ఫంక్షన్కి వెళ్తున్నట్టుంది, హీరోయిన్లా లేదు, చీర కట్టారేంటి అమ్మాయికి అన్నారు. ఓకే అనుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత గోల్కొండ హై స్కూల్లో అన్ని చీరలే కట్టా. నువ్వు టీచర్ ఏంటమ్మా, నువ్వు స్కూల్ టీచర్ ఏంటి, మరీ సన్నగా, చీరలు బాగున్నాయి కానీ నువ్వు మరీ సన్నగా ఉన్నావు. నేను తెలుగమ్మని అయి ఉండి చీరలో బాగాలేను, పోనీ అలా బాంబే వేషాలు వేయలేను, ఏంటిది నేను ఏం చేయను అని అనుకుంటున్నప్పుడు త్రిపుర లాంటి సినిమా వచ్చింది. అండ్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నేను కానీ మేమందరం కూడా క్యారెక్టర్లా కనిపించాలి, ఎవరేమనుకున్నా పర్లేదు. బట్ త్రిపుర చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఒక విలేజ్ నుంచి వచ్చింది, కొత్తగా పెళ్ళయింది, అంతగా చదువు రాదు, తనకేమో కళలు వస్తూ ఉంటాయి, ఆ కన్ఫ్యూజన్, అండ్ హస్బెండ్ అంటే చాలా ప్రాణం, ఇవన్నీ కనిపించాలి, జస్ట్ ఇదే కనిపించాలి అనుకుని చేసిన ఎఫర్ట్ అది. సో ఇప్పుడేమో అందరూ ఏంటి పెద్దదాని అయిపోయి స్వాతి పెద్దదైపోయింది అంటున్నారు. సో మీరు సినిమా చూసినంతసేపు త్రిపుర కనిపిస్తే చాలు నాకు. అండ్ నేనే కాదు, నవీన్ కూడా ఈ సినిమాలో హీ ప్లేస్ అ డాక్టర్ అని క్యారెక్టర్ పెట్టుకొని టీ షర్ట్ జీన్స్ వేసుకుని స్పైక్ హెయిర్లో యో వాట్సాప్ త్రిపుర అనుకుంటా ఆయన పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక డాక్టర్ ఎలా ఉంటాడో అలా. అలాగే ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ మేమందరూ కూడా వీ ట్రై టు టెల్ అ స్టోరీ, రాజకిరణ్ గారి సూపర్ స్టోరీ. అండ్ మేము చాలామంది సూపర్ స్టార్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, లైక్ రాజా గారు, చంద్రబోస్ గారు, వెల్గొండ గారు, వేర్ ఆల్ లిటిల్ స్టార్స్. మేమందరం కాకుండా మురళీ గారు అని ఒక ఆయన ఉన్నారు, మా కో డైరెక్టర్ ఆయన హీఈస్ అనదర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ మురళీ గారు. శివ గారు మా సెలబ్రిటీ, ఆయన స్టార్. కమరన్ గారు ద క్వైట్ కామ్ కమరన్ హెస్, థ్యాంక్ యూ ఫర్ ది ఆర్ఆర్ అండి, మా పర్ఫార్మెన్సెస్ని మీరే కొంచెం మేనేజ్ చేశారు, ఆర్ట్ అండ్ ద ఎంటైర్ టీమ్. అండ్ చిన్న గారు మాట్లాడారు కదా ఇమోషనల్గా, సో అది మీకు అర్థమవుతుంది దట్ వీ ఆల్ ఫీల్ లైక్ అ టీమ్. అండ్
ఒక ఫ్యామిలీ అంటే ఈ వర్డ్ని ఎక్కువ వాడేశారు కదా, బట్ వీ రియలీ ఫీల్ లైక్ దాట్. అండ్ టుడే ఇస్ ఇవాళే నా డబుల్ బ్యారల్ అని మలయాళం సినిమా రిలీజ్ కూడా, అండ్ ఇక్కడ టీజర్ లాంచ్ కూడా. సో ఐమ్ ఫీలింగ్ రియలీ నైస్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి సినిమా నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కథని అనుకున్నప్పుడు శ్రీనివాస్ వెలిగొండ అండ్ రాజా ఇది నాకు చాలా హెల్ప్ చేశారు. ఇది ఒక కథగా ఉంది, బట్ దీనికి ఇంకా ఏం చేయాలి ఎంటర్టైన్మెంట్ పార్ట్ అని చెప్పేసి వాళ్ళిద్దరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. అయితే ఒక మాటలో చెప్పాలంటే కథనం మాటలు అన్నీ ఎలా ఉన్నా కానీ దానికి తగ్గ పాత్రలు దొరికినప్పుడే ఆ కథ బయటకు వస్తుంది. ఆ పాత్రలే నవీన్ చంద్ర, స్వాతి వీళ్ళిద్దరూ దొరికి ఆ కథకి బలం చేకూర్చారు వీళ్ళు. అండ్ అలాగే నా స్నేహితులు అని చెప్పాలో ఏం చెప్పాలో రావు రమేష్ గారు, ఆయన లేకుండా సినిమా చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది నాకు, ఎందుకంటే ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ అటువంటిది. సో ఆయన వన్ ఆఫ్ ది కీ రోల్ పోషించారు ఇందులో. నెక్స్ట్ అలాగే తిలక్ అని కొత్త నటుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు, అతను ఈరోజు రాలేదు. సో అతను కూడా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. టోటల్గా నా మిత్రుడు చిన్న ఈ సినిమా ద్వారా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఈ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఎవ్రీథింగ్ కామ్రాన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, రాజా గారు. ఇక బోస్ గారి గురించి చెప్పాలంటే నేను ఊళ్ళో ఉండి సినిమాలు చూసే రోజుల్లో చంద్రబోస్ గారు అనే స్క్రీన్ మీద చూడటమే నాకు తెలిసింది. బట్ నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి నేను డైరెక్టర్ అయ్యి ఆయన పేరులో నా పేరు ఉండాలి అనే కళ ఈరోజు సార్థకమైంది సార్. థ్యాంక్ యూ సార్ చంద్రబోస్ గారు. నా సినిమాకి మీ పేరు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దీన్ని ఇక్కడ తేడానికి ముఖ్య కారణం నాకు ఫ్రెండ్ రాజాకిరణ్ ఎప్పటి నుంచో, ఆయన ద్వారా నాకు చిన్న గారిని పరిచయం చేశారు. మేమందరం కలిసి ఒక్క మనిషి ద్వారా అందరం లింక్ అయ్యామండి, అది స్వాతి. స్వాతి అంత మంచి మనిషి, ఎంత నమ్ముతుందో అంత వర్క్ చేపిస్తుంది పర్ఫెక్ట్గా. చూశానండి ఫస్ట్ మన పనులు మనం చేద్దాము అన్నట్టుగా ఉన్న టైంలో చిన్న అన్న ఇచ్చిన ప్రోత్సాహం, రాజాకిరణ్ గారు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు రండి పర్వాలేదు మీకు మేము ఉన్నామని చెప్పి ఎంకరేజ్ చేశారు. అట్ ద సేమ్ టైం నాకున్న మీడియా సర్కిల్, నా ఫ్రెండ్స్ నన్ను ఎట్లాగూ నన్ను ఎంకరేజ్ చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానండి. అన్ని రకాలుగా మేము అనుకున్నట్టుగా ఒక పెద్ద సినిమాకి ఎలా ప్లాన్ చేస్తారో అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి 52 రోజులు అంటే 52 రోజుల్లో సినిమా పూర్తి చేసిన మా టీం అందరికీ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ తర్వాత ఈ సినిమాని మధ్యలో చిన్న అన్న బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు, ఆయన వెరీ కమర్షియల్. ఆయన ఎవరిని శత్రువుని కూడా నవ్వించగలడు, శత్రువుకి కూడా ఇంటికి వచ్చి భోజనం చేసే అంత మంచి వ్యక్తి. ఆయన చెప్పింది ఏంటంటే ఇది తమిళ్లో చేద్దామన్నా మంచి మార్కెట్ ఉంటుందంటే నేను ముందు నుంచి కూడా క్లారిటీగా ఉన్నాను. స్వాతి అంటే తమిళ్లోను, మలయాళంలోను, తెలుగులోను అందరికీ తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయితో మనం గట్టిగానే మార్కెట్ చేయొచ్చు అనే ఒక నమ్మకం నాలో కూడా ఉండింది. అందుకని తమిళ ఆర్టిస్టులు సపరేటు, తెలుగు ఆర్టిస్టులు సపరేట్గా, తెలుగులోనేమో త్రిపుర, తమిళ్లోనేమో తిరుపుర సుందరి అనే టైటిల్తోని మేము ముందుకు వస్తామండి. ఇంత ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందుకు ఎంతోమంది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ డాక్టర్ అరవింద్, నువ్వు చేయి శివ, నేను కథ లైన్ చెప్పాను చిన్నగా ఎగ్జైట్ అయ్యి ఒకరోజు, నీకెందుకు శివ నీకేం కావాలో చెప్పు అన్నాడు అరవింద్. అలాగనే శ్రీనివాస్ గారు, బెల్లం శ్రీనివాస్ అని వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది 100% నాకు తెలిసి విషయం.